శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, ద్వితీయ స్కందము. భగవద్ అవతారాలు, ఆదిపురుషావతారము. నారద, మహాతేజోనిధి అయిన ఆ పరమాత్ముని మొదటి అవతారము సహస్ర శీర్షాదులతో కూడియున్న ఆదిపురుషుడు. దాని నుండి కాలము, స్వభావము అనే రెండు శక్తులు ఉదయించాయి. వాటి నుండి కార్యకారణ రూపమైన ప్రకృతి పుట్టింది. ప్రకృతి వలన మహత్తత్వము, దాని వలన సాత్విక, రాజసిక, తామసిక అహంకారాలు పుట్టాయి. రాజసిక అహంకారము వలన ఇంద్రియాలు, సాత్విక అహంకారము వలన ఇంద్రియ గుణాలు, ప్రధానంగా గల అధిదేవతలు, తామసాహంకారము వలన పంచభూతాలకు హేతువులైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ తన్మాత్రలు ఉద్భవించాయి. ఆ తన్మాత్రల నుండి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అనే పంచభూతాలు కలిగాయి. వాటి నుండి త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణములనే జ్ఞానేంద్రియాలు, మనస్సు పుట్టాయి. అలాగే వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ అనే కర్మేంద్రియాలు పుట్టాయి. వీటన్నిటి సంఘాతముచే విశ్వరూపుడైన విరాట్ పురుషుడు ఉదయించాడు. అతని వలన స్వయం ప్రకాశుడైన స్వరాటు ఆవిర్భవించాడు. అతని నుండి చరాచర రూపాలతో స్థావర జంగమాత్మకమైన జగత్తు పుట్టింది. దాని నుండి సత్వగుణ స్వరూపుడైన విష్ణువు, రజోగుణ స్వరూపుడనై హిరణ్యగర్భుడనబడే నేను, తమోగుణ స్వరూపుడైన రుద్రుడు జన్మించాము. సృష్టి జనన కారణుడైన చతుర్ముఖుని నుండి దక్షాదులైన ప్రజాపతులు 9 కలిగారు. అలాగే నీవు, సనక సనందాది యోగులు, ఇంద్రాది దేవతలు, గరుడాది పక్షిరాజములు, మానవలోకపాలకులైన మనోమాంధాతాదులు, తలలోకపాలకులైన అనంత, వాసుకి మొదలైన వారు, గంధర్వ, విద్యాధర, చారణ, సాధ్య, రాక్షస, యక్ష, ఉరగ, నాగలోకపాలకులు, ఋషులు, పితృదేవతలు, దైత్య, దానవ, భూత, ప్రేత, పిశాచ, కూష్మాండ, పశుమృగాదులు ఉద్భవించాయి. జగత్తు యొక్క ఈ ప్రథమ సృష్టిని మహత్తత్వ సృష్టి అంటారు. రెండవది అండగతి సృష్టి, మూడవది సమస్త భూతగత సృష్టి అనబడతాయి. అందులో ఐశ్వర్య, బల, తేజో సంపన్నులైన పురుషులు సర్వాంతర్యామి అయిన శ్రీమన్నారాయణ అంశతో జన్మించిన వారుగా తెలుసుకొనుము. ఆ అరవిందాక్షుని లీలావతారాలు అనంతమైనవి. ఆయన యొక్క ఘనకార్యాలను లెక్కించడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. అయినను సాధ్యమైనంత వరకు నీకు వినిపిస్తానులే. యజ్ఞవరాహ అవతారము. పూర్వము హిరణ్యాక్షుడనే రాక్షసుడు ఉండేవాడు. వాడు బాహుబలాటోపముతో భూచక్రాన్ని చాప చుట్టినట్లు చుట్టి సాగర గర్భంలోకి తీసుకుపోయాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు యజ్ఞవరాహ రూపము దాల్చి ఆ దానవునితో సముద్ర గర్భంలో పోరి వానిని హతమార్చి భూమిని ఉద్ధరించాడు. సుయజ్ఞావతారము. పూర్వము రుచి అనే ప్రజాపతికి స్వయంభువమనువు కూతురైన ఆ కూతికి సుయజ్ఞుడనే పుత్రుడు పుట్టాడు. అతడు దక్షిణ అనే కాంతను వివాహమాడి సుయములు అనే పేరుగల దేవతలను కన్నాడు. అతడు ఇంద్రుడై దేవతలకు రాజయ్యాడు. విష్ణువు వలె సమస్త లోకాల దుఃఖాన్ని హరింపచేశాడు. స్వయంభువమనువు తన మనుమని ఉత్తమ చరిత్రకు సంతోషించి ఈ పరమ పవిత్రుడు శ్రీహరియే అని గుర్తించి ప్రకటించాడు. కపిల మహర్షి అవతారము. కర్ధమ ప్రజాపతికి పతివ్రత అయిన దేవహూతికి 9 పుత్రికల తరువాత కపిలుడు అనే పేరుగల పుత్రుడు ఉదయించాడు. శ్రీహరియే కపిలునిగా జన్మించాడు. శ్రీమన్నారాయణుని పొందడానికి సాధనమైన సాంఖ్యయోగాన్ని ఆ మహనీయుడు తన మాతృమూర్తికి బోధించాడు. ఆమె యొక్క బంధనాలను త్రెంచి ఆమెకు మోక్షాన్ని ప్రసాదించాడు. దత్తాత్రేయ అవతారము. తాపసోత్తముడైన అత్రి మహాముని పుత్ర సంతానార్థి అయి ప్రార్థించగా శ్రీహరి ప్రసన్నుడై నేను నీకు దత్తుడనయ్యాను అని చెప్పి అతని పుత్రుడుగా జన్మించాడు. అందుచేత ఆ బాలుడు దత్తాత్రేయుడనబడ్డాడు. మహనీయుడైన ఆ దత్తాత్రేయుని యొక్క
పాదపద్మ పరాగము సోకి యదు హైహయ వంశీయులందరూ పవిత్రులయ్యారు. అతని అనుగ్రహించేవారు జ్ఞానఫలాన్ని, యోగ బలాన్ని, ఐశ్వర్య, శౌర్య, శక్తి, సౌఖ్యాలను పొందారు. ఇహపరలోకాల్లోనూ ఆ దివ్యదేహుని కీర్తి ప్రసిద్ధిగాంచింది. సనక సనందాదులు: నేను కల్పారంభంలో విశ్వసృష్టిని చేపట్టదలచి తపస్సు చేస్తూ ఉన్నప్పుడు నా నోట అప్రయత్నంగా సన అనే శబ్దం వెలువడగా 4 కుమారులు ఉద్భవించారు. వారే సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులుగా బ్రహ్మమానసపుత్రులు అనబడి ప్రసిద్ధికెక్కారు. గతించిన కల్పం చివరలో అంతరించిపోయిన ఆత్మతత్వాన్ని వాళ్ళు మళ్ళీ లోకంలో ప్రవర్తింపజేశారు. నారద, ఆ విష్ణుదేవుని కళలతో జన్మించిన ఆ 4 ఒకే అవతార సంభూతులు. నరనారాయణ అవతారము. పరమపావనమూర్తులైన ఈ నరనారాయణులు ధర్మునకు దక్షపుత్రిక అయిన మూర్తికి జన్మించారు. వారు బదరీవనంలో నిశ్చల మానసంతో తపస్సు చేసుకుంటూ ఉంటే తన పదవికి ముప్పు రావచ్చునేమో అనే భయంతో ఇంద్రుడు వారికి తపోభంగం చేయదలిచాడు. అప్సరసలను పురుగొల్పి వారి వద్దకు పంపాడు. ఆ సుందరీమణులు చేస్తుండే శృంగార చేష్టలకు ఏమాత్రమూ చెలించని ఆ తపోధనులు నిశ్చింతులై నిర్మోహులై మహాతపస్సులో నిమగ్నమై ఉండిపోయారు. తమ కృషి వ్యర్థమైపోయిందని ఖిన్నులయ్యున్న దేవకాంతలను చూసి వారిపై కోపగించి శపించటానికి బదులుగా ఆ ఋషి పుంగవులు జాలిపడ్డారు. అమరకాంతలు ఆశ్చర్యం చెందినట్లుగా నారాయణ ఋషి తన తొడ నుండి అతిలోక సౌందర్య రాసులైన స్త్రీమూర్తులను ఉద్భవింపచేశాడు. ఊరువు నుండి పుట్టిన స్త్రీలలో ప్రథమురాలిని ఊర్వశి అన్నారు. అందచందాలలో తమకు తలదన్నినట్లు ఉన్న ఊర్వశిని చూసి ఇంద్రలోక వనితలు తలలు వంచుకున్నారు. ఊర్వశిని ఇంద్రునకు కానుకగా నారాయణుడు పంపగా ఆమెను ఇతర అప్సరసలు నాయకురాలిగా స్వీకరించారు. శ్రీహరి అవతారమైన ఆ నరనారాయణులు సృష్టించగలరు, కామక్రోధాలను జయించగలరు అని నిరూపించారు. ధ్రువునకు దర్శనమిచ్చిన అవతారము. ధ్రువుడు ఉత్తానపాదుడనే రాజునకు సత్పుత్రుడు. చిన్నప్పుడు ఒకనాడు అతడు తన తండ్రి వద్ద నుండగా అతని సవతి తల్లి అయిన సురుచి అతనిని తోలనాడి అతని మృదు హృదయాన్ని తీవ్రంగా గాయపరిచింది. దానికి తట్టుకొనలేని ఆ బాలుడు నీ యొక్క సలహాను పాటించి శ్రీహరిని గురించి గొప్ప తపస్సు చేశాడు. భగవంతుడు దర్శనమిచ్చి అనుగ్రహించాడు. అతడు శరీరంతోనే వెళ్ళి శాశ్వతమైన మహోన్నతమైన ధ్రువస్థానంలో స్థిరపడ్డాడు. అతడు విష్ణు సమానుడయ్యాడు. పృథు చక్రవర్తి అవతారము. వేణుడనే రాజు దుష్టుడై బ్రాహ్మణ శాపానికి గురి అయి సిరిని పౌరుషాన్ని కోల్పోయి నరకం పొందాడు. శ్రీహరి కళాంశతో సంభవించిన అతని పుత్రుడైన పృథువు అతనిని నరకం నుండి రక్షిస్తాడు. పృథువు భూదేవిని బిడ్డగా గ్రహించి ఆమె నుండి ప్రజలకు కావలసిన అనేకమైన వస్తువులను పొందాడు. అందుకే భూమి పృథివీ అనబడింది. వృషభావతారము. అగ్నిధ్రుని పుత్రుడు. నాభికి మేరుదేవికి శ్రీహరి కుమారునిగా జన్మించాడు. అతడు జడుని వలె యోగాభ్యాసం చేస్తూ ప్రశాంత చిత్తుడై పరమహంస వలె ఉండేవాడని మహర్షులు ప్రశంసిస్తూ ఉండేవారు. హయగ్రీవావతారము. నారద, నీచే చేయబడిన యాగంలో యజ్ఞపురుషుడైన శ్రీహరి బంగారు మేని ఛాయతో హయగ్రీవునిగా ఆవిర్భవించాడు. అతడు వేదస్వరూపుడు, సర్వాంతర్యామి, దేవతలకు ఆత్మ అయినవాడును. అతని నాసికల నుండి వెలువడిన శ్వాసయే వేదాలు. అతడు వేదవిహిత కర్మలచే ఆరాధింపబడువాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.